ట్యాబ్ ఏది బాబు? డిసెంబర్లో ట్యాబులు అందక విద్యార్థుల డేలా. అన్ని పథకాలను నిలిపేసిన కూటమి సర్కార్. ప్రభుత్వం విద్యా వ్యవస్థతో ఆటలు. అమ్మఒడి లేదు. నాడు నేడు టాపర్లకు సత్కారం నిలిపివేత అంటూ సాక్షి పత్రిక తాజాగా వచ్చినటువంటి విద్యా వ్యవస్థలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాలపై కథనాలు ఇచ్చినాయి. అయ్యా చంద్రబాబు, విద్యార్థులకు ట్యాబ్లు ఎక్కడా? మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమయ్యాయి అంటూ జగన్ ప్రశ్న. ఏపీ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం. రాజమండ్రి దళిత యువకుడిని హింసించిన కేసులో డీజీపీకి కలెక్టర్కు నోటీసులు. ఇది పరిస్థితి. మన విజయబాబు గారు చెప్పండి, ఈ ఒకటి రెండు అంశాల మీద కూడా మాట్లాడుకున్న తర్వాత జగన్ గారిది విజనా, చంద్రబాబు గారిది విజనా అన్నదాని మీద చర్చలోకి వెళదాం. దానికి ముందుగా ఏపీ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం. సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరాలు కావు అని చెప్పినప్పటికి కూడా, హైకోర్టు వారు చెప్పినప్పటికి కూడా ఇదే ప్రకారం ఇంకా నిన్న కూడా చూసాము, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడులు ఇవన్నీ జరుగుతున్నాయట. ఈ సోషల్ మీడియా కేసులకు 111 సెక్షన్ వర్తించదని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు కూడా మొత్తం వివరంగా అయినప్పుడు కూడా ఎలా కేసులు పెడుతుంది అన్నీ వివరించారు. సో ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి మారుదా? తప్పుడు కేసులు పెట్టడం, సోషల్ మీడియా యాక్టివిస్టులను కట్టడి చేయాలనేటువంటి ఒక ఆలోచన. వారు గతంలోనేమో ఇష్టారాజ్యంగా చేసినప్పటికి కూడా ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగుతోంది. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్తే ఆ తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్దాం. డెఫినెట్గా ఇది ఎట్లాగంటే న్యాయస్థానం ఏది చూస్తూ ఊరుకోదండి. ఒకసారి 2 సార్లు ఏంటంటే మిస్లీడ్ చేయొచ్చు. వాస్తవానికి నేను వేసిన కేసు కూడా ఏంటంటే అరెస్టు అక్రమం అని చెప్పని మనం అన్నాం. కాకపోతే ఇంటర్ప్రిటేషన్లో అది కోర్టు వారికి సరిగ్గా చేరలేదు. కానీ అరెస్ట్, మీరు తప్పు చేసినటువంటి వాళ్ళని అరెస్టులు చేయండి, అశ్లీలంగా ఎవరైనా పోస్టులు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయండి. కానీ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఉంచి ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు తిప్పటం, ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టడం అనేది డెఫినెట్గా అది సగటు స్పృహ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ అన్యాయమైనటువంటి కేసులు తెలుస్తాయి. దాని ఫలితాలు న్యాయస్థానానికి ఆలస్యంగా చేరవచ్చునేమో కానీ అసలు చేరకుండా ఉంటాయి అనుకోవడం భ్రమ. డెఫినెట్గా రేపు న్యాయస్థానం ముందు వీళ్ళందరూ కూడా జవాబులు చెప్పుకోవాలి. ఇటీవలే ఒక జడ్జిమెంట్ కూడా వేరే పొరుగు రాష్ట్రంలో వచ్చింది. ఏంటంటే పోలీసులు ఇష్టారాజ్యం కింద కనుక, అంటే ఏంటి, ఎఫ్ఐఆర్, బేసిక్ ఎఫ్ఐఆర్ అనేటువంటిది ప్రైమా ఫేసి లేకుండా కేసులు కనుక పెట్టినట్టయితే మీరు దానికి మూల్యం చెల్లించుకోవాలనేటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు కూడా వచ్చింది. అలాంటివే రేపు పొద్దున ఇక్కడ కూడా పునరావృతం అవుతాయి. ఆ రోజున వీళ్ళు చేసినటువంటి తొందరపాటు చర్యలు, మెహర్బానీ కోసం చేసినటువంటి చర్యలు గతంలో ఎక్కడన్నా ఒక దళితుడి మీద దౌర్జన్యం చేసి ఇంకేముందని విపరీతమైన ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు రాజమండ్రిలో ఒక దళిత యువకుడిని పోలీసులు నానా రకాలుగా హింసిస్తే అది పెద్ద ఇష్యూగా కాకుండా చేయాలని ఎల్లో మీడియా కానీ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. అప్పట్లో ఎవరో శిరోముండనం కేసు అని ఒకటి వస్తే అతను వెంటనే జగన్ గారు రియాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు అసలు రియాక్ట్ అవ్వట్లేదు సరిగదా. దళితుల మీద ఏం జరిగినా కూడా ఈ రకమైనటువంటి ఢిల్లీ దాకా వెళ్ళి కంప్లైంట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇలాంటి వార్తలు చూసిన తర్వాత సుమోటోగా తీసుకోవాలండి. మరి ఆంధ్రప్రదేశ్ కోర్టులు బహుశా కేసులు ఎక్కువైపోవడం వల్ల ఏమిటో న్యాయమూర్తులు బిజీ అయిపోయారేమో తెలియదు. కానీ ఇది వెంటనే అసలు సుమోటోగా తీసుకోవాల్సినటువంటి కేసు. అది ఒక ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఉందండి. మంత్రుల ప్రచారానికి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు అట పిఆర్ఓల కంటే వీరికి జీతాలు ఎక్కువట. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లకు 50,000, అసిస్టెంట్కి 30,000, మంత్రుల పిఆర్ఓలకి 37,000 అంట. ఇది బాగానే ఉందా ఈ ఉత్తర్వు? గతంలో జగన్ గారు ఎవరన్నా పెడితే ఇంకేముంది డబ్బులు వేస్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా మంత్రులకు కూడా ప్రచారం అంట. అప్పట్లో రోజు ఇదే వార్తలు కదండి, పని కట్టుకొని వార్చి ఉండడం. ఇప్పుడు మీరైనా నేనైనా మన శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు, నేను పుట్టక ముందే నా నెత్తి మీద నీలితెర, కాళ్ళ కింద ధూళిపొర, మనిషికి ఉడుపు జగతి, మనసుకు ఇదని ఆయన చెప్తాడు. అట్లా ఎప్పటి నుంచో మనం జర్నలిజంలో ఉంటే వైసీపీ వీర విధేయ జర్నలిస్ట్ అని ట్యాగ్ తెలిచారు. అంటే జర్నలిస్టులకి పార్టీలకి అటాచ్డ్గా వాళ్ళలాగా ఉంటారనుకుంటా. మన మీదేమో బురద జల్లే పనులు, మన మీద కాల్చి
బట్టగాల్చి మీద వేసి మన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. వాళ్ళేమో వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం బెనామీలుగా మారిపోవచ్చు, వాళ్ళు తెలుగుదేశాన్ని అచ్చంగా పుదానేసి మోయొచ్చు, వాళ్ళు మారిపోవచ్చు, వాళ్ళు ఇష్టారాజ్యం కింద వాళ్ళు చెలరేగిపోవచ్చు. అట్లా అయిపోయింది అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం. తప్పలేదు. రీసర్వే మళ్ళీ ప్రారంభం, అబద్ధ ప్రచారంతో నిలిపివేసిన టీడీపీ ప్రభుత్వం అంటూ కథనాన్ని ఇచ్చారు వెంకటరెడ్డి గారు. మీరేమంటారు? ఈ మళ్ళీ అనేక స్కీములు ఇట్లాగే చేస్తున్నట్టున్నారు కదా. ముందుగా కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఎందుకంటే పేదల గుండెల్లో చిరస్థాయిగా అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల కోసం నిలబడి ఓర్పునే తన ఆభరణంగా అలవర్చుకొని ఒక విలువలో విశ్వసనీయతతోనే రాజకీయాలు చేయాలి, అది గెలిచినా ఓడినా ఒకేలాగా ఉండాలి, ఇచ్చిన మాట కోసం ఎందాకైనా పోరాడాలి, ఒక మేనిఫెస్టో అంటే ఒక సరికొత్త చరిత్ర. ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసి 99% వాళ్ళని ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇందాక మీరు అడిగిన దాంట్లో, ఇందాక విజయబాబు గారు చెప్పిన దాంట్లో 111 సెక్షన్ ఏదైతే వ్యవస్థీకృత నేరం, సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరం కింద రావు సార్. తెలుగుదేశం, జనసేన, కొన్ని రాజకీయ పార్టీలు ఒక అబద్ధాన్ని 100 మంది చేత చెప్పించి, ఒక 2 పత్రికల్లో రోజు రాపిచ్చి, ఒక 100 యూట్యూబ్ ఛానల్లో, ఒక 10 వాళ్ళకి సంబంధించినటువంటి శాటిలైట్ ఛానల్లో ప్రసారాలు చేసి 14 లక్షల కోట్లు అప్పయింది, ఈ రాష్ట్రం అడుక్కుదింది అని చెప్పి ఏదైతే పచ్చి అబద్ధాలు, ఏదైతే వ్యవస్థీకృత నేరం అంటే అది. ముందు కేసులు పెట్టి 111 కింద అరెస్ట్ చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారిని, ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వర్ గారిని, ఈ ప్రచారం చేసినటువంటి ఛానల్ని అరెస్ట్ చేయాలి. ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మీరు చూసారు, ఎవరైతే ఒక దళిత యువకుడు అతను పెట్టింది ఏంటి, ఇక్కడ పారిశుధ్యం లోపించింది అని చెప్పి విత్ ఫోటోతో సహా. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఇక్కడ పారిశుధ్య లోపం ఉన్న దగ్గర, ఇదిగోండి ఇట్లా ఎంత మురికాలు ఉన్నాయి, ఇక్కడ పారిశుధ్యం లోపిందని ఫోటో పెడితే మహిళా కానిస్టేబుల్ ముందే బట్టలొప్పదీసి జైల్లో పెట్టి కులం పేరుతో దూషించి తర్వాత అతను తీసుకొని వెళ్ళి గోదావరి నది దగ్గర పడేశారు. అంత దయనీయ స్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందనంటే అసలు మానవ సమాజంలో ఇట్లా ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నటువంటి ఇక్కడ ఈ సమాజంలో ఇట్లా ఉందనంటే ఖచ్చితంగా స్వేచ్ఛ ఉందని మొన్న సర్టిఫికేట్ తీసుకుంటున్నాడు ఆయన. ఎవరికి స్వేచ్ఛ లేదు సార్, వాళ్ళ మంత్రులకే లేదు. ఎందుకంటే క్షమాపణ చెప్పించారు కదా, గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి వెళ్తే ఒక బీసీ మంత్రిని పదే ఓ బీసీ ఎమ్మెల్యేని, బీసీ మంత్రిని ఇంగితం లేదా అని రాశారు. ఎంత దారుణమైన రాత్రి. ఒక మహిళా ఎమ్మెల్యే సార్, ఒక మహిళా ఎమ్మెల్యే గౌతు లచ్చన్న గారి మనవరాలు ఇంగితం లేదా అని ఆ మీద రాశారని అంటే ఇంకా స్వేచ్ఛ ఎక్కడుంది? ఏ విధంగా వీళ్ళు బరి తెగించి రాస్తున్నారు? అది కదా వాళ్ళ మీద కదా అరెస్ట్ చేయాలి. ఒక మహిళ మీద ఇంగితం లేదా అని రాసినటువంటి పత్రికాధిపతులను కదా అరెస్ట్ చేయాల్సింది. సో వాళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి అట్లాంటిది. ఇంకోటి సార్, కన్సల్టెంట్లు ఒక్క నిమిషం సార్, మీరు చెప్పినటువంటిది పిఆర్ఓ అండ్ సోషల్ మీడియాకి సంబంధించి కన్సల్టెంట్లు నియమించారంటున్నారు కదా సార్. ఒక్కొక్క మంత్రికి ఒకరికి 50,000, ఒకరికి 30,000, ఒక 37,000, అంటే నెలకి 1,07,000 రూపాయల శాలరీతో ముగ్గురిని ఒక్కొక్క మంత్రులుగా నియమిస్తున్నారంట. ఏది దీనికి సంబంధించి? ఇది కాకుండా మళ్ళీ కన్సల్టెంట్లు నియమిస్తున్నారు సార్. అక్కడ కుప్పంలో 456 కోట్లతో 11 పనులు చేపట్టాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తే దాంట్లో కన్సల్టెన్సీలకు 5 కోట్లు అంట. అట్లానే ఆర్థిక శాఖలో 6 కన్సల్టెంట్లు, నెలకి 55,000 నుంచి 2,75,000 జీతం. ఎక్కడికక్కడ అమరావతికి సంబంధించి కన్సల్టెంట్లు, ఆర్థిక శాఖ కన్సల్టెంట్లు, అంటే అంతకుముందు సలహాదారులు, ఇస్సీలు, కొత్తగా ప్లేస్లో కన్సల్టెంట్లు అని పెట్టి విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి వచ్చి చూడండి సార్. ఒక్కొక్కరికి 2,75,000 శాలరీ అంటే నెల కన్సల్టెంట్ 2,75,000 శాలరీ అంటే ఏ విధంగా దోచేస్తున్నారు చూడండి. సర్వే ఇవన్నీ అప్పుడు అంతా తప్పుడు ప్రచారం చేశారు సార్. అప్పుడేమో అప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితేనేమో ఉరితాళ్ళు అన్నారు. ఈరోజు స్మార్ట్ గా ఈరోజు అందరు పెట్టించుకుంటున్నారు కావాలని చెప్పి రాశారు. అప్పుడేమో భూములు రీసర్వే చేస్తే భూముల్ని దోచేసుకోవడానికి రీసర్వే చేస్తున్నారు అన్నారు. ఈ రోజేమో అదే రీసర్వేని మళ్ళీ ప్రారంభించి షబాష్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు. నిర్లక్ష్యం, అవినీతి ఉంటే నిలదీయండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో గిరిశిఖర రహదారులకు శంకుస్థాపన చేశారంట. ఆయన నిర్లక్ష్యం, అవినీతి ఉంటే నిలదీయండి అన్నారంట. మరి ఆ గిరిజన బాలిక సుగాలి ప్రీతి సంగతి ఏం చేసావు మేము బాబు అని కొందరు అడుగుతున్నారు. స్మగ్లర్ అనే మాటే వినపడొద్దు. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం. మిల్లర్లకు ధాన్యం అప్పగించిన గంటలోనే రైతులకు డబ్బులు ఇచ్చేలా చర్యలు అని చంద్రబాబు గారు చెప్పారు. బాగానే ఉంది. కానీ సామాన్యుడు ఏమంటున్నారో మనం వీడియోలో చూద్దాం. రైట్. తర్వాత కబ్జా చేస్తే కబడ్దార్
అంటూ మళ్ళీ చంద్రబాబు గారే రెవెన్యూ సదస్సులో అన్నారంట. డోలీ మోతలు తప్పిస్తామని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. నిజంగా హామీ అమలు చేస్తే సంతోషమే, కానీ మరి ఎంతవరకు చేస్తారు? ఒళ్ళు వంచి పనిచేస్తా మీ సహకారంతోనే అభివృద్ధి, ప్రతి 3 నెలలకు మన్యం జిల్లాకు వస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అమరావతికి 6 ఏళ్లు నిధులు, రాజధానికి 13,592 కోట్లు రుణం, 33,000 కోట్లతోటి మొదటి దశలో ప్రస్తుతం పనులు ప్రారంభిస్తున్నారంట. మొత్తం సూపర్ 6 అన్నీ పక్కన పడేసి కేవలం అమరావతిలో మాత్రమే ఈ పనులు జరిగేలాగా ప్లాన్ చేసినట్టున్నారు వారి ప్రభుత్వం, వారి ఇష్టం. ఇక సాక్షి తెలంగాణ విషయం చూస్తే కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఉన్నాయి. సాక్షి కానీ ఇతర పత్రికలు కానీ. రైతుల సమాచారం దేశం దాటించారు, తెలంగాణ భూ రికార్డులను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు, ఆ నేరాలకు శిక్షలు వేయాలంటే చట్టాలన్నీ చదవాలి, ధరణి కేసీఆర్ సృష్టి కాదు, 2010లోనే ఒడిశాలో ఈ పోర్టల్ అంటూ కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి గారు విరుచుకుపడ్డారు. మేడిగడ్డ నిర్ణయం కేసీఆర్దే, తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ అనలేదన్న జలశక్తి వనరుల శాఖ సలహాదారుడు వెదిరే శ్రీరామ్. ఈయన ప్రస్తుతం కేంద్రంలో ఉన్నారు. మరి అది ఎట్లా తీసుకుంటారు? ఫార్ములా ఈ ఫైర్, ఏసీబీ కేసు నమోదైన 24 గంటల్లోనే రంగంలోకి దిగిన ఈడీ, వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలంటూ కథనాన్నిచ్చారు. అట్టుడికిన అసెంబ్లీ, సభలో తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం. ఇక నమస్తే తెలంగాణ పత్రిక ఈ ఏసీబీ ఎఫ్ఐఆర్, రేవంత్ రెడ్డి బీజేపీ కుమ్మక్కు, ఈడీ తయార్, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై ఈడీ కేసు, తెలంగాణ ఇమేజ్తో తెలంగాణ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్న రేవంత్, 30 దాకా అరెస్ట్ చేయొద్దు కేటీఆర్ అన్న హైకోర్టు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేయాలి మన విజయబాబు గారు, మీరు ఇద్దరు మాట్లాడుతూ సంక్షిప్తంగా చెప్పండి. ఏమిటి ఈడీ ఇంత హడావుడిగా వచ్చేసింది? మరి ఏపీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు గారికి సంబంధించి కానీ తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన కానీ కేసులుగా రికార్డెడ్గా ఆధార సహితంగా ఏసీబీ కానీ సిఐడి పంపితే కనీసం ముట్టుకోలేదు. ఆ మాటకు వస్తే కేంద్ర ప్రభుత్వమే 2,000 కోట్లకు సంబంధించినటువంటి అక్రమాల మీద స్టేట్మెంటే ఇచ్చింది, కానీ అసలు ముట్టుకోలేదు. మరి ఇప్పుడు ఈడీ ధర్మబద్ధంగా ఉన్నట్ట లేనట్లా? అసలు ఈడీ ఎవరికి నోటీసులు ఇస్తోంది? ఏమిటి ఇన్ఫ్లుయెన్స్ మీద పనిచేస్తోందా, నిజాయితీగా పనిచేస్తోందా? నేనేమి కేటీఆర్ గారికి ఈడీ నోటీస్ ఇవ్వడానికి నేనేం తప్పు పట్టట్లా, అభ్యంతరం చెప్పట్లేదు. అది వాళ్ళ టెక్నికల్గా కరెక్ట్ అయితే మంచిదే. కానీ కొందరి విషయంలో ఒక రకంగాను, కొందరి విషయంలో ఇంత వాయువేగంతో ఎట్లా స్పందించగలుగుతున్నారు అనేది నా ప్రశ్న. తెలంగాణ రాజకీయాలు మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఇక్కడ అంటే అసలు మొత్తంగా దక్షిణాదిలో బీజేపీ పాగా వేయాలనేటువంటి ప్రయత్నంలో ఎక్కువగా తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసింది. వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కూడా. ఆ పరంపరలో వాళ్ళకి దీన్ని ఒక కలిసి వచ్చిన అవకాశంగా దీన్ని ఉపయోగించుకొని హుటాహుటిన ఆ బాల్ని కాంగ్రెస్ కోర్టు నుంచి తమ కోర్టులో గనక తెచ్చుకున్నట్లయితే రేపు రాబోయే కాలంలో భవిష్యత్తులో రాజకీయ పార్టీల పునరేకీకరణలో వాళ్ళకి ఇది ఒక పెద్ద అంశంగా కలిసి వస్తుంది అనేది రాజకీయ స్పృహను ఎవరికైనా కూడా ఈజీగా అర్థమవుతుంది. దానికోసమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటిన ఈడీ రంగప్రవేశం చేసిందని చెప్పని మనం అనుకోవచ్చండి. అంటే మరి ఏపీలో ఎందుకు చేయలేదు? ఏపీలో గతంలో కూడా చేయలేదు, గత 5 ఏళ్లలో ఎప్పుడు చేయలేదు కదా. ఏపీలో అక్కడ స్ట్రాటజీ వాళ్ళు ఆల్రెడీ ఉపయోగించుకున్నారు, ఆ ప్రకారంగానే చేశారు. ఇప్పుడు 10 ఏళ్ల దాకా కూడా మేము ఖచ్చితంగా ఫెవికాల్ బంధం లాగా మేము కలిసే ఉంటామని చెప్తున్నారు కదా. అక్కడ కంఫర్టబుల్ గా వాళ్ళ ఎత్తుగడ. కానీ ఈ సమాజానికి ఎలాంటి సంకేతం ఇస్తుంది ఈడీ కానీ సిబిఐ కానీ? వాళ్ళకి కావాలనుకున్న చోట వాయువేగంతో వెళ్ళటం, వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళకి వద్దు, మనకి ఉపయోగం లేదు అనుకుంటే అసలు వాళ్ళ జోలికే వెళ్ళకపోవటం, ఇది దేశానికి మంచిదా, ప్రజాస్వామ్యానికి మంచిదా? ఒకే పద్ధతి అన్ని చోట్ల ఉండాలి కదా అనేది నా ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఈ పోకడను సిబిఐ ఈడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు గురించి చెప్పాలంటే పార్లమెంటులో వెస్ట్ బెంగాల్ ఎంపీలు, పశ్చిమ బెంగాల్ ఎంపీలు గళమెత్తినంత చక్కగా అద్భుతమైనటువంటి ప్రసంగాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ప్రసంగాలు చాలండి అక్కడ ఏం జరుగుతుందని చెప్పడానికి. ఉతిగా ఆరేస్తున్నారు చెప్పాలన్నట్లయితే. వాళ్ళే చెప్తున్నారు పాకెట్ ఆర్గనైజేషన్స్ అయిపోయినాయి అని చెప్పని పదే విస్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. రైట్, ఓకే, మీరేమంటారు? ఈడీ ఈ వ్యవహార శైలి మనం చూసాం. చంద్రబాబు గారి మీద మీరు అనేక కేసులు పెట్టి ఈడీకి కూడా కంప్లైంట్ చేసి అసలు వాళ్ళనే చేయమని కూడా కొన్ని రాసినారు. ఈడీ సిబిఐ గురించి చెప్పాలంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ అమరావతిలో కుంభకోణం జరిగిందని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే ఇప్పటికి 4 ఏళ్ళు అయింది ఇచ్చి, ఇప్పటికి సిబిఐలు రాలా. అదేవిధంగా ఈడీకి సంబంధించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, అందరికీ తెలుసు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ 6గురిని అరెస్ట్ చేసింది, కానీ చంద్రబాబు నాయుడు గారిని విచారణకే పిలవాలి అప్పటి వరకు.
ఇంతవరకు చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది మరి. దానికి ఆల్రెడీ పార్లమెంట్లో అంటే వాళ్ళు చెప్పారు కదా, ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. అప్పుడు ఎందుకంటే అసలు ఈడీ ఎంక్వైరీ చేయాలి కదా, ఎందుకంటే ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఏమనగా అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ అయ్యి 50 రోజులు జైల్లో ఉన్నారు. మరి ఈడీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని విచారణకు పిలవాలా? అదే కేసులో ఆల్రెడీ 6గురిని అరెస్ట్ చేసి విశాఖపట్నం కోర్టులో ప్రొడ్యూస్ కూడా చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు రాలా? అంటే అక్కడ బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు ముందే లాలూచి పడ్డాడు, పొత్తు పెట్టుకోవడానికి ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు కాబట్టి ఈడీ రాలా. ఇంక ఇప్పుడు ఆల్రెడీ కలుస్తున్నారు కాబట్టి రాదు. కానీ ఇప్పుడు పక్కన అది చూడండి, దానికి సంబంధించి ఇంకోటి సార్, నిన్న మన కాకినాడకు సంబంధించి ఏదైతే విజయసాయి రెడ్డి గారి మీద వీళ్ళ మీద తప్పుడు కేసు ఏదైతే పెట్టారో కేవీ రావు అని అతను, దాని మీద ఆల్రెడీ ఈడీ వచ్చేస్తుందంట. అసలు ఎట్లా ఆధారం ఉందో లేదు చూడకుండా ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చేసి ఆడ మనీ లాండరింగ్ జరిగిందని వీళ్ళే డిసైడ్ చేసేసి వీళ్ళే ఈడీ వచ్చేస్తుందంటే ఎంత ఈడీ మీద సిబిఐ మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రెజర్ చేసి కేసులు పెట్టిస్తుందంటానికి తెలంగాణలో అదే విధంగా ఉంది, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా ఉంది. క్లియర్గా అర్థమైపోవట్లేదా? అంతే కదా సార్. ఇప్పుడు ఇంకో పక్కేమో చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులని ఎట్లా తీయించేయాలని దాని మీద ఎవరు సీనియర్ న్యాయవాదిని పట్టుకొస్తున్నారంట. ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ సిద్ధార్థ లోద్రా విజయవాడలో ఉండి ఆల్రెడీ జడ్జిలు ఎటు వెళ్తున్నారు అనేది జడ్జిల దగ్గర నిఘా పెట్టి, మరీ ఎంత దారుణం సార్. జడ్జి దగ్గర వాళ్ళు నిఘా పెట్టి ఆయన ఎటు వెళ్తున్నాడు ఏంటి, ఏ విధంగా అతన్ని మనం ప్రలోభాలకు పెట్టాలనేటటువంటి ఆలోచనకి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే ఇంక ఈ వ్యవస్థలు చంద్రబాబు గారి మీద కేసులు ఏవి సిబిఐకి ఇచ్చే అవకాశమే లేదు ఈ లెక్కన. ఇప్పుడు మరి ఈయన తిలక్ గారు ఎవరో ఒక ఆయన సిఐడి నుంచి సిబిఐకి బదిలీ చేయాలని చెప్పి ఆల్రెడీ కోర్టులో కానీ అది కూడా సార్. ఎందుకు తెలుసు? ఈవీఎంలు తేలింది 6 నెలలు అయింది. వీవీప్యాట్ లెక్కమంటే ఎప్పుడో అవన్నీ పారేసి తగలబెట్టేశారు. ఇంక లెక్క సేమ్ అంతే ఉంటుంది సార్. ఎందుకంటే వ్యవస్థలను వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇష్టాన్ని రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ మనుషులు అయితే వాళ్ళు తప్పులు చేసినా కూడా కేసులు ఉండవు, వాళ్ళ మనుషులు కాకపోతే తప్పు చేయకపోయినా కూడా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలనేటువంటి ఆలోచనలతో ప్రభుత్వం ఉన్నట్టుగా ఇక్కడ క్లియర్గా కనపడతాం. రైట్, ఇది చాలా ప్రజాస్వామ్యానికి మంచిదని చెప్పాలి. పుల్లయ్య నాయుడు గారు తాడికొండ నుంచి. పుల్లయ్య నాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. జగన్ గారి విజన చంద్రబాబు గారి విజన అన్న దాని మీద మళ్ళీ చర్చలోకి వెళ్దాం. ఇప్పటి వరకు కొన్ని అంశాల మీద మాట్లాడుకున్నాం, మీరు దేని మీద మాట్లాడండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. గుడ్, ఓకే, హలో, మాట్లాడండి. ఈ ఈడీ విషయానికి వస్తుంటే అండి, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సి వస్తుందండి. అవును, అది కూడా పద్ధతిగా అయితే పర్వాలా, కానీ మరి అది తెలంగాణలో ఓ రకం, ఆంధ్రప్రదేశ్ లో ఓ రకం, మరి అది నిజాయితీగా చేస్తుందని అనుకోవడానికి అవకాశం కలగట్లేదండి. అవును, స్కిల్ స్కామ్ లో ఆధారాలతో సహా పలానా అకౌంట్ లో ఇంక్లూడింగ్ టీడీపీ అకౌంట్ లో కూడా కదా, అయినా కూడా చంద్రబాబు గారు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అసలు విచారణకు పిలవాలా? మామూలుగా చంద్రబాబు కాదు, ఈ గతంలో జగన్ గారు మోడీ గారిని గెలిస్తే వాళ్ళు కేసుల కోసం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చింది కానీ కేంద్రంలో కలిసినప్పుడు కానీ మీరెవరు ఆ ప్రస్తావన పెద్ద తీసుకురారు సార్. ఇప్పుడు వాళ్ళు లెగిస్తే కోర్టుకు కూడా వెళ్ళారు ప్రతి అంశం మీద. అవును, ఏది ఏ ఊర్లో ఆడో ఒక చిన్న కాంట్రాక్టర్కి 1 లక్ష రూపాయలు పెండింగ్ ఉన్న ప్రభుత్వం నుంచి దాని మీద కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళేవాళ్ళు. కానీ ఇచ్చిన తెల్లారేసరికి దానికి వెళ్ళేవాళ్ళు ప్రతిదానికి. ఇది 600 మొట్టికాయలు 700 మొట్టికాయలు కానీ ఎక్కడ కూడా మేము ప్రభుత్వం పనిగా చేసుకొని ఇవ్వాలి, ప్రతిదాన్ని కోర్టులకి వెళ్ళి అడ్డుకోకూడదు అనేది మా విధానంగా ఉంది కాబట్టి మేము వెళ్ళాలి. రైట్, గోరంట్ల నుంచి మరొకరు. హలో హలో, రాజారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే పెద్దలకు నమస్కారం. మొట్టమొదట మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలన్నా. నిన్ననే మేము చేసుకున్నాము అక్కడ అడ్వాన్స్ గా మా ఉషాశ్రీచంద్ర మేడం గారు వచ్చి పోలీసులు మాకు అంతకించినారు. కానీ మా జనాన్ని తట్టుకోలేరు కదా, విపరీతమైన జనం ఊహించలేదు. తాడేపల్లిలోని ఉండవల్లిలోనే ఆ ప్రాంతంలోనే అక్కడ ఫ్లెక్సీలు కూడా పెట్టనివ్వట్లేదంట. ఇది ఎక్కడ కొత్త పంచాయతీ అర్థం కాదు. జగన్ గారు ఇంటి ఎదురు కూడా ఇంటి ఎదురు కూడా పెట్టలేదు. తాడేపల్లిలో జగన్ గారి ఇంటి ఎదురు ఆ రోడ్డు ఉంది కదా, అక్కడ కూడా పెట్టిన మున్సిపల్ అధికారి. ఓకే, చెప్పండి రాజా, మాట్లాడినా. ఒక విషయం చెప్తున్నా, అడుగడుగున మోసపూరిత విధానాలతో వెన్నుపోటు రాజకీయాలతో గద్దెలెక్కేటువంటి వాళ్ళని చూసాము. మా నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు, నిరంతరం ప్రజల కోసం ఇచ్చిన మాట నెరవేర్చుకున్నటువంటి మా జననేతకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకంటే ఏం చెప్పాలన్నా, మా వాళ్ళు వీళ్ళు అబద్ధాలు చెప్పి వచ్చారు. అడుగురు మోసపూరిత వాగ్దానాలు, వెన్నుపోటు రాజకీయాలు, వాళ్ళ జీవితం అంతా మా వాళ్ళు.
ఓకే రైట్. ఫైనల్గా ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త, మరి ఇది కరెక్టా కాదు నాకు తెలీదు, సోషల్ మీడియాలో తిరుగుతాను, కరెక్ట్ కాకపోతే వీ షుడ్ నాట్ ఎంకరేజ్. ఏదో సీజ్ ది షిప్ అన్న దాని మీద కేంద్రం ఏమైనా ఫైన్, షిప్ ఆపినందుకు ఏమైనా ఫైన్ వేసిందా? ఫైన్ వేసిందని ప్రచారం జరుగుతుంది. మీ దృష్టి ఆల్రెడీ దాని మీద కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. కోర్టుకు వెళ్తే కేంద్రం కూడా అట్లా ఆపడానికి లేదు, మీరు ఎట్లా వెళ్తే కోర్టు కూడా దాన్ని ఆపడానికి లేదు, వాటి వరకు పంపించేసేయాలి. ఏదైతే మీరు ఆ సీజ్ చేసిందో ఆ బియ్యం వరకు తీసేసి షిప్ ఏమైపోయినట్టు పవన్ కళ్యాణ్ గారి తన అనుభవం ఎట్లా ఏంటి ఏది పడితే అది చేసి ఇట్లా. పవన్ కళ్యాణ్కి అనుభవం సార్, నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు తప్ప, లేకపోతే ఎవడన్నా వెళ్ళి సీజ్ ద షిప్ అంటాడు. అసలు ఈయన మంత్రిత్వ శాఖ కాదు, ఈయనకి సంబంధం లేదు. ఈ నెల అక్కడికి సీజ్ ఆల్రెడీ ఆ బియ్యాన్ని సీజ్ చేశాడు అంతకుముందే కలెక్టర్. సీజ్ చేసిన దగ్గర మళ్ళీ ఈ నెల సీజ్ ద షిప్ ఏంది? రైట్. ఓకే, ఇక మనం జగన్ గారి ఈ విజన, చంద్రబాబు గారి విజన, ఎవరు మాట మీద నిలబడతారు, ఎవరు హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి మీద వీటి మీద కొన్ని వీడియోలు కూడా చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. నల్గొండ నుంచి మరొకరు లైన్లో ఉన్నారు. నల్గొండ నుంచి నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. సారు, ఈ జగన్మోహన్ రెడ్డి మీద అయ్యన్న పాత్ర గారు చేసిన వ్యాఖ్యలు మేము టీవీలో చూసినాం సార్. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆదరణ తగ్గలేదు, ఆయన ఊడిపోయింది కానీ ఆయన మాత్రం సావలేదు అని చెప్పి అది పాతదండి. అది మొన్న అంతకుముందు ఇప్పుడు లేటెస్ట్గా ఇంకోటి వ్యాఖ్య చేశాడు ఆయన. మొత్తం వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఎత్తేయాలి, అదేది లబ్ధిదారులందరిలో కోత పెట్టాలని కూడా తాజాగా ఇచ్చారు. అది సరే, ఇక అప్పుడు అయిపోయింది, ఇక ఆయన విజ్ఞత అది. ఇప్పుడు కొన్ని కొత్త వీడియోలు చూసిన తర్వాత మనం చర్చలో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ దగ్గలేదు సార్. అది మేము 5 ఏళ్ల నుంచి మేము ఈ టీవీ ఛానల్ సాక్షి మేము చూస్తున్నాం. కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మీరు ఈ నెంబర్ తోటి మీరు లైవ్ లో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ నెంబర్ మీరు పెట్టుకోవాలి, నేను ఫోన్ చేస్తా సారు. మీరు రోజు ఈ డిబేట్ చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చే సూపర్ 6 ఏమి అమలు చేయడు ఆయన. అంత దూపు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆయుధం చేసి నమ్మించే మోసం గుంతు పోతుంది సారు. వచ్చే టర్మ్ లో జగన్మోహన్ రెడ్డి గారే ఒక సార్. రైట్. అయితే మరి ఈవీఎంలతో జాగ్రత్తగా ఉండాలేమో. ఇందాక ఒక మిత్రుడు చెబుతున్నారు 60% వరకు కామన్ ఓటింగ్ జరుగుద్దట. ఓటింగ్ జరిగిన తర్వాత అక్కడికి కొన్ని ఏరియాల్లో లాక్ చేస్తారట. మరి నిజం పడుతుంది నాకు తెలియదు. లాక్ అయిన తర్వాత ఆ తర్వాత ఓట్లలో ఎవరికి కావాలంటే వాటికి వెళ్ళే విధంగా మరి టెక్నాలజీ ఉంటుందంట. 4 ఓట్లు, ప్రతి 4 ఓట్లకు ఒక ఓటు వాళ్ళకి అట్లా కూడా ఉంటుందా, లేదా 60% తర్వాత ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది? మొదటి 4 ఓట్లు ఎవరు పడినా వాళ్ళకి పడతాయి, మరి తర్వాత పడే 4 ఓట్లకు ఒక ఓటు వాళ్ళకి పడినా పడపోయినా ఒక ఓటు వాళ్ళకి వెళ్ళిపోద్దా? మరి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా ఆధార సహితంగా ఈ వచ్చిన ఆరోపణల మీద సమాధానం ఇచ్చి ఉంటే మనం నమ్మక్కర్లేదు. కానీ సమాధానం ఇవ్వకపోవటమే ఆశ్చర్యం. సింపుల్ సార్, ఎందుకంటే ఈవీఎంలో బ్యాటరీ మీద వాళ్ళు వేశారు. 21 రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా పెరిగింది? మహారాష్ట్రలో కూడా మీరు దాన్ని ఆన్ చేసి ఛార్జింగ్ పెడితేనే పెరిగింది తప్ప మన సెల్ ఫోన్ కూడా అంతే కదా సార్. మన డిబేట్ జరుగుతుంది, మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాం, పెట్టిన తర్వాత మీరు బయటకు వెళ్ళగానే మీ ఛార్జింగ్ పెరిగిద్దా? అట్లానే ఉంటుంది కదా దాన్ని. రైట్. ఓకే, ఇక కొన్ని వీడియోలు చూద్దాం. చెప్పకూడదు మాట చెప్తాను, మీరు ఏమంటారు అనుకోండి. మంత్రి అనుకోండి, నేను లెక్కే నమ్మాను, నా స్టైలే లేవు. చంద్రబాబు గారు పెన్షన్ ఇస్తున్నారు, మనిషి 4,000 రూపాయలు ఇస్తున్నారా? 3 రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకుంటారు. తప్పలేదు. 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు. ఇదివరకే రిపోర్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్ తెలుసా? పెద్ద కప్పులు చెప్తారు కానీ 3,20,000 ఇంటూ 4,000 వేయండి, నెలకి ఎంత అవుతుంది? ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి దొంగ పెన్షన్ అంటాను, దొంగల పెన్షన్ అంటాను. దొంగతనం తీసుకున్న దొంగ అది ఏమంటావే, వారికి నెలకి 120 కోట్లు ఇస్తారు. అందరికి కాదు, ఈ దొంగలకి. మరి సంవత్సరానికి ఎంత అయింది? 1,440 కోట్లు. 5 సంవత్సరాలకి ఎంత అయింది? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వాలి కదా, 7,200 కోట్లు.
రైట్. ఈ మిగతా వీడియోలు చూడటానికి ముందుగా అయ్యన్న పాత్రుడు గారు దొంగ ఇది పెన్షన్దారులు అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. మరి ఇదే మాట ఎలక్షన్ ముందు అన్నారా? విజయబాబు గారు మీరేమంటారు? అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఈనాడు వాళ్ళు ఎక్కడన్నా ఈ అనర్హులైనటువంటి వాళ్ళని కొద్దిమంది తీసేస్తే కూడా ఫస్ట్ పేజ్లో అమ్మో కోత పెడుతున్నారు, ఆ కోత పెడుతున్నారని రాసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా అయ్యన్న పాత్రుడు గారు చెబితే కనీసం ఒక ముక్కన్న రాసి ఉంటారా వీళ్ళు? అసలు ఏమిటి వాళ్ళ వైఖరి ఏమిటి? అసలు పెన్షన్లను కట్ చేయాలన్నది వాళ్ళ వైఖరా? లేదు ఎలక్షన్ ముందే దీంట్లో దొంగ పెన్షన్దారులు ఉన్నారు మేము తగ్గిస్తామని చెబితే తప్పేం కాదు, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెబుతున్నట్లు? వారు చెప్పేటువంటి సూపర్ 6 అన్నీ కూడా ఇంచుమించు అన్నీ అమలు చేస్తారండి. అయితే అమలు చేసేటువంటి ప్రాసెస్లో ఏంటంటే లబ్ధిదారులు అందరూ కూడా చాలా మంది దాన్ని ఇప్పుడే చేస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి పెట్టేశారు, దాని మీద రివ్యూ లేదు అని చెప్పనేటువంటిది ఒక బలమైన ప్రచారం అనిపిస్తుంది. సో ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఓహో నా ఒక్కడికే పోయింది కావాలో, నా ఒక్కడికే పోయింది కావాలో అనుకుంటారు. ఆ విధంగా వీళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసేసి మహా అయితే ఒక 20% అంటే నేమ్ సేక్ ఇస్తున్నాం అనేది ఉంటుంది, ఇవ్వమని చెప్పరు, ఇచ్చేది ఉంటుంది. మొత్తం ఎక్కడికక్కడ కూడా అడ్డగోలుగా కోత విధించేసేసి అది చేసేటువంటి స్టడీ. దానికోసం ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక్కొక్క స్కీములో ఈ విధంగా భారీగా కోత అనేటువంటిది ఉంటుంది. సరే, అది అలా ఉంచినట్టయితే మన జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఇష్యూలోకి వెళదాం. ఇంకొద్దిగా 2-3 వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసిన తర్వాత వెళదాం. రైట్. మీ పెన్షన్ మీద ఏంటి మీ వైఖరి? ఎట్లా క్లియర్గా వాళ్ళు చెప్పారు కదా సార్, మొన్న కలెక్టర్ల సమావేశంలో ఒక 6 లక్షల పెన్షన్లు ఇప్పుడు మనం తొలగించాలి, అంతే ఒక 6 లక్షల పెన్షన్ తొలగించాలి, సంవత్సరానికి 6 లక్షల రూపాయలు తొలగిస్తారా? ఇమీడియట్గా 6 లక్షలు అంటే వాళ్ళు దానికోసం ఏం చేస్తారంటే ఇదిగో దొంగలు తీసుకుంటున్నారు. ఎవరు దొంగలు సార్? 100% బ్లైండ్ సార్. ఇతను రిమ్స్, మన శ్రీకాకుళం రిమ్స్ మొన్న కూడా సర్టిఫికేట్ ఇచ్చింది. ఏది ఇతను పెన్షన్ తీసేస్తే మళ్ళీ వెళ్ళి అతను 100% బ్లైండ్ అనేది సర్టిఫికేట్ పొలిటికల్గా కూడా తీసేస్తున్నారండి విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం జెండా కట్టకపోతే తీసేసినవి ఉన్నాయి సార్. ఇంటి మీద తెలుగుదేశం మీరు జెండా కట్టుకోలేదని చెప్పి చిత్తూరు జిల్లాలో తీసేస్తే వాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, అయినా ఇప్పటి వరకు ఇంకా పెన్షన్ రాలా. సో వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో 1,57,000 తీశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కోడ్ వచ్చింది, అప్పటికే 2 లక్షల మంది అప్లై చేస్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ జనవరిలో పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు అప్పుడు దాకా ఇచ్చున్నారు. జనవరి నుంచి మార్చి దాకా ఎలక్షన్ కోడ్ వచ్చేదాకా 2 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో ఆ 2 లక్షలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ప్లస్ ఈ 6 నెలల్లో ఒక్కరికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 3.5-4 లక్షలు తొలగించబోతా ఉన్నారు. 2 వాళ్ళు ఇస్తానన్నది 50 సంవత్సరాలు దాటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తాన్నారు, వాళ్ళు 20 లక్షల మందికి పైగా ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం దాదాపు 90 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలైతే వీళ్ళు ఇప్పటికి 1.5 లక్షలు తీసేసి ఇంకా 2 లక్షలు పెండింగ్ ఉన్నాళ్ళు ఇవ్వకుండా ఇంకా 3.5-4 లక్షలు కోత వేయాలనేది అఫీషియల్గానే రాస్తా మొత్తం 6 లక్షల మంది ఇప్పుడే తీసేయాలని నిర్ణయించుకున్నారంటే వాళ్ళు పథకాల్లో కోత విధించడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్నా ఇది కామన్. ఎందుకంటే అంతకుముందు పెన్షన్లు చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు 39 లక్షలు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అర్హత వయసుని 5 సంవత్సరాలు తగ్గించి 60 చేసి అందరికీ పెన్షన్ అందాలని చెప్పి ఇంటింటికి తీసుకుని వెళ్ళిస్తే వీళ్ళ వైఎస్ఆర్సీపీ కొట్టేశాడా వద్దు, వీళ్ళ సాక్షి రిపోర్టర్ వాళ్ళ మదరా వద్దు, లేదు వీళ్ళు ఏమన్నా మన మీద వ్యతిరేకంగా ఉన్నారా పెన్షన్లు తీసేయాలనేది క్లియర్గా వాళ్ళు నిర్ణయించుకున్నారు, తీసేస్తారు. అనేక లక్షల పెన్షన్లు పోబోతా ఉన్నాయి. ఇంకోటి మళ్ళీ వాళ్ళ దగ్గర రికవరీ కూడా చేస్తారు. ఎంత దారుణం సార్. 60 సంవత్సరాలు దాటినటువంటి అవ్వాతాతలు వాళ్ళకి ఆ పెన్షన్ మీద వాళ్ళ జీవనాధారం, ఆ పెన్షన్ వస్తేనే వాళ్ళు మెడిసిన్ ఏదో కొనుక్కొని ఏదో జీవన విధానం వెళ్ళబుచ్చేటటువంటి పరిస్థితిలో రికవరీ చేస్తారంటే ఎంత దుర్మార్గులు. ఒకసారి ప్రతి పథకము కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, లంచాలు లేకుండా ప్రతి ఇంటికి చేర్చగలిగిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో. ఇది విజన్. ఇలాంటి విజన్ అంటారు, కానీ మేనిఫెస్టోని ఎలా ఎగరగొట్టాలి, ఎగరగొట్టిన నేపథ్యంలో మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చూపించాల్సిన డ్రామాలో భాగంగా 2047 నేను ఉంటానో ఉండనో, నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం, పోయేది ఏముంది, రంగురంగుల భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాము, ప్రజలు ఎట్టా మోసపోతారు, మోసం చేసేద్దాం అనుకునేదాన్ని విజన్ అనరు, 420 అంటారు. రైట్, అది సింపుల్గా చెప్పేశారు జగన్ గారు. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత ఎవరు విజనరీ, ఎవరు హామీలు నెరవేర్చే వ్యక్తి, ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా నిలబడింది? విజయబాబు గారు చెప్పండి. ఈరోజు జగన్ గారు పుట్టినరోజనే కాదు కానీ బట్ ఓవరాల్గా ఆయన నిన్న ఇవాళ మాట్లాడినవి కానీ, ట్యాబుల గురించి కానీ, విద్యా వ్యవస్థ గురించి కానీ, చంద్రబాబు గారిది 420 విజన్ అని చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తే ఇప్పుడు పోర్టులు కట్టిన ఆయనేమో విధ్వంసం చేశారంట,
ఆసుపత్రులు స్కూళ్ళు బాగు చేసిన వాళ్ళేమో రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పారు. ఇప్పుడేమో కేవలం అమరావతిలో మాత్రమే పెడితే అది విజన్ అంటున్నారు. ఏమిటి అసలు ఈ విజన్ ఏంటి? ఎవరిది విజను, ఎవరిది కాదు? సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి మోసం చేయటం విజనా, లేకపోతే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటం విజనా? మీ దృష్టిలో విజన్ అంటే ఏమిటి? ఎవరు సరైన విజనరీ? వాస్తవానికి పరిపాలనలో గణాంకాలు చెప్తున్నటువంటి చారిత్రక సత్యాలు చూసుకుంటే పారిశ్రామిక అభివృద్ధి కానీ, తలసరి ఆదాయం కానీ, లేదంటే జిఎస్డిపి కానీ, రాష్ట్ర ఆదాయం కానీ, ప్రతిదీ కూడా గణాంకాలు చాలా విస్పష్టంగా ఎంత వేరియేషన్లోనో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రగతి అనేటువంటిది సాగింది. కాకపోతే ఆయన చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన విజను, ఆయన వ్యవహారం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు గురించి నేను ఒక కవితాత్మకంగా చెప్పదలుచుకున్నాను. నయా గాంధీలకు ఎదురొడ్డి నిలిచిన జనమే జయ, ఆ రోజు జైలు ఊచలు నిన్ను ఆపగలిగాయ, అలసిన గుండెలకు అండ నీ గుండె అన్నావు, జనసాగర తరగలపై తేలియాడిన నావికుడయ్యావు, బాటలు నడిచి పేటలు గడిచి సూర్యధూళిలో స్నానమాడై నాయకుడై నిలిచావు, వలసల గడ్డకు వెలుగు పతాకగా, అవ్వతాతలకు అదో జగత్ సహోదరులకు కంటిరెప్పగా, కోవిడ్ కరాళ నృత్యవేళ అభయ ప్రదాతగా, కష్టాల కన్నీళ్లు తుడిచిన నీ చైతన్యం, సహాయంలో రాజీ పడని నీ వదాన్యం, అనన్యం అమోఘం అసామాన్యం, అయినా ఏ లాభం, ఓటమి నీపై వికటాట్టహాసం చేసింది, గబ్బిలాల శబ్దాలు నింగిని తాకగా, నువ్వు నమ్మిన సత్యం నేలను తాకగా, గెలుపు కోసం కుతంత్రం కదలగా, రాజీ పడని నీ కర్తవ్య మంత్రం ఓటమి పాలైంది, మాటల మ్యాజిక్కులు నమ్మి పాటల మ్యూజిక్కు కమ్మి మరచిపోయారు తమ సోదరుడైన వాణ్ణి, ఇప్పుడు నీవు బాధల గరళం మింగిన బాధాసర్ప దష్టుడివి, నీ చేతన్ నా చేతన్ వరమడిగిన వారి చేతన్ అంటూ లెక్కలేస్తున్న వేళ అదిగో నిజం నక్షత్రమై ప్రత్యక్షమవుతోంది, దరిద్రం సముద్రంలో వేదనల తెరచాపలెత్తి పయనించే జీవన నౌకలకు నీ లైట్ హౌస్ అవసరం ఇప్పుడు తెలిసొస్తోంది, దగాపడిన పేదజనం చూపుల్లో పశ్చాత్తాపం కనిపిస్తోంది, నీ మాట మౌనమైన బాధిత హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది, నీ కర్తవ్యానికి విరామం వచ్చిన చరిత్ర చిరునామా రాసుకుంటూనే ఉంది, నీ ధైర్యం సూర్యకిరణం, నీ పట్టుదల కుశిక సమానం, ఒకప్పుడు ఏక వ్యక్తి సేనగా పోరాడిన అడుగులు రేపటి సమూహాల ఉద్యమ శక్తిగా మారతాయి, ప్రవహించే పరవళ్ల గంగ అవరోధాలను అధిగమించి ముందుకు దూకినట్లు, నిశీది చీకట్లను వెలుగు కిరణాలు చీల్చి ముందుకు ప్రసరించినట్లు నీ అడుగులు వెలుగుదారులవుతాయి. గుడ్ సమరిటన్ కర్తవ్యం ఆగిపోదు మధ్యలో, నీ ఓటమి నేడు నీకు గాయమే, కానీ ఈ ఓటమి తాత్కాలికం, విజయ పథం నీకే సొంతం, కాలచక్ర భ్రమణంలో ఈ రోజు గాయమైన రేపటి విజయానికి ఇదే ప్రేరణ, ప్రజా విశ్వాసం నీ వెనుక నిలిచినప్పుడు ఏ శక్తి నిన్ను ఆపగలదు, ప్రతిసారి అబద్ధాలను విశ్వసించరనే నీ నమ్మకం, నీ ధైర్యం, నీ యజ్ఞం పునరుత్థానం చేస్తాయి నీ లక్ష్యాలను, గబ్బిలాలు నేల చూపులు చూస్తాయి, నీ త్యాగం తీర్పు గగనాన్ని తాకుతుంది, ఇది సత్యం. రైట్, చాలా బాగా రాశారు. అంటే బాగా చెప్పారు. మీరు సహజంగానే కవి కాబట్టి ఆ కవితాత్మక ధోరణి వస్తున్నానండి. ఇంకా ఇంకొద్ది కన్క్లూజన్, నీ జీవితం పోరాట పతాకం, రాజీ పడని నీ సిద్ధాంతం శాశ్వతం, నీ పట్టుదల సడలని నిత్య చైతన్యం, నీ త్యాగం తీర్పు గగనాన్ని తాకుతుంది, మొక్కవోని నీ పైన ధైర్యానికి దర్పణం, ఓ విలక్షణ జనగణ నేత జగనన్న, నీ పుట్టినరోజు నాడు ఇదే మా అక్షరాభిషేకం. రైట్, బాగుంది. అందులోనే మీరు అడిగినటువంటి వెంకటరెడ్డి గారు మిమ్మల్ని అభినందించాలంటున్నారు. కాదు, గడిచిన 5 ఏళ్ళు ఎలా ఉంది, అంతమంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన ఎలా ఉంది, ప్రజలకి ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అయినా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద ఇంకా ప్రజలకు ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మ అన్నీ ఒక కథ, ఒక అక్షర రూపంలో, కవిత రూపంలో చాలా బాగా వర్ణించారు సార్. నిజంగా అభినందనలు సార్ మీకు. రైట్, విజయబాబు గారు కంటిన్యూ చేయండి. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఏదో అబద్ధాల పేరుతోనో మరో పేరుతోనో అయితే జరిగిందండి, దాన్ని కాదంటలేదు. జనం అయితే రియలైజ్ అవుతున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి గొంతుకులు సరిపోదు. ఈ గొంతుకలన్నీ కూడా 1,00,000 గళాలై ఏకగళంగా ప్రతిధ్వనించాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తీసుకున్నట్లయితే
చంద్రబాబు గారి పరిపాలన 2014-19లో 11.9% పారిశ్రామికాభివృద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 19-24లో 12.9% ఉందండి. తలసరి ఆదాయం బాబు గారి పరిపాలనలో 2018-19లో 1.54.031 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2,000 రూపాయలు 1,54,000 2,42,000 42,479 ఉంది. జిఎస్డిపి ఆయన పరిపాలనలో 4.47% ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4.83% ఉంది. 5 ఏళ్లలో ఆదాయం బాబు గారి పరిపాలనలో 60,128 కోట్లు అయితే పెరిగిన రాష్ట్ర ఆదాయం 88,448 కోట్లు ఉందండి. మొన్న మధ్య నేను విజయవాడలో తిరుగుతూ ఉంటే ఒక డ్రైవర్ చెప్తుంది ఏంటంటే, మరి ఏంటి ఇప్పుడు బాగా భూముల రేట్లు పెరిగినాయా, బ్రహ్మాండంగా ఉందా రియల్ ఎస్టేట్ అంటే, ఎక్కడ ఉంది సార్, అక్కడ మాకు చేతిలో డబ్బులు ఆడుతూ ఉండేవి, మనీ సర్క్యులేషన్లో ఉండేది, షాపింగ్కి కానీ దానికి కానీ అందరి దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండేది. ఇప్పుడు అసలు కేవలం అతి కొద్ది మంది చేతుల్లో తప్ప మా చేతుల్లో రూపాయి కూడా లేని పరిస్థితి, పూర్తిగా కటకటలాడే పరిస్థితి అని చెప్పాను. అంటే మనీ సర్క్యులేషన్ మార్కెట్లో ఉంటేనే డెవలప్మెంట్ అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గొంతు చించుకున్నా కూడా చేసినటువంటి దుష్ప్రచారం ఏంటంటే పందేరాలు చేస్తున్నారు, బటన్ నొక్కుతున్నారు, అది ఇది అని చెప్పని అన్నారు. ఈ రోజున ఏంటంటే ఆ రోజున వేలల్లో మనీ సర్క్యులేషన్ మార్కెట్లోకి వెళ్ళి ఆ వ్యాపారాలన్నీ కూడా 3 4 10 ఒక డెవలప్మెంట్ అనేటువంటిది వచ్చింది. డెవలప్మెంట్ ఎందుకు వచ్చింది అనేది కూడా మనం చెప్పాలి కదా, ఫిగర్సే కాదు. కానీ తర్వాత తదనంతర కాలం ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అన్నట్లయితే సాలిడ్ అమౌంట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అతి కొద్ది మంది చేతులకు వెళ్తా ఉంది. మళ్ళీ హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అనేటువంటి డిస్పారిటీలో వీళ్ళందరూ కూడా డబ్బులకి కటకట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో దీన్ని వాళ్ళు ఇవాళ నోరెత్తి చెప్పే పరిస్థితి కొద్దిగా గొంతులు ముందుకు వస్తున్నాయి, కానీ ఆ అరుపులు సరిపోవు. ఎందుకంటే అణచివేత అనేటువంటిది వాళ్ళ సాగుతుంది. ఈ అణచివేత నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక తిరుగుబాటు ఉద్యమం అనేటువంటిది రావాలండి. వచ్చేంత వరకు అయితే కొంతమందికి ఇబ్బందులు తప్పవు, కొంతమంది నష్టపడక తప్పదు, కొంతమంది కష్టపడక తప్పదు. నియంత్రిత పోకడలో పరిపాలనలన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి జరిగిన దానికి కొంత మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, బాగా చెప్పారు విజయబాబు గారు. శ్రీరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. శ్రీరెడ్డి గారు చెప్పండి, ఎవరిది విజన్, ఎవరిది మోసపూరిత విజన్, ఎవరు నిజానికి రాష్ట్రం కోసం పనిచేశారు, ప్రజల కోసం పనిచేశారు, ఎవరు రాష్ట్రం కోసం పనిచేయకుండా చేసినట్లుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నారు? నమస్తే అండి, మీరు ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్ నాకు. మాట్లాడండి. మీరు చెప్పేది ఒకటి రెండు. ఫస్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, గుడ్. మన విజయబాబు గారు చెప్పిన ఇదికి నిజంగా చెప్పాలంటే ఆయనకి చాలా చాలా పెద్ద అభిమానం అవుతున్నాం సార్ మేము. అభిమానం నిజంగా అద్భుతం సార్. ఆయన అలా చెప్పగలుగుతున్నారంటే ఆయన కమిట్మెంట్, ఆయన ఉన్న భాషా పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం, ఆయన చేసే దీనికి మేము ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సార్. కాదు, మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెబుతా. అట్లా బ్రహ్మాండంగా ఆయన సంస్కృతిలోని చెప్పగలడు, ఇంగ్లీష్లోని మాట్లాడగలడు, హిందీ కూడా వచ్చలేదు నాకు తెలియదు, వచ్చే ఉంటుంది. తెలుగులో అంత అద్భుతంగా మాట్లాడే ఆయనకి ఈనాడు వాళ్ళు ఒకసారి ఏమైనా రాశారు, తెలుగే రాదన్నట్టు రాశారు. మరీ దుర్మార్గం అది. తెలుగు రాదు, చదువుకుంటూనే ఉంటానండి ఈ రోజు కూడా. ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి. యాక్చువల్ గా నిన్న జగన్ గారి మీద అభిమానంతో కొంతమంది మన మిత్రులు హైదరాబాద్ లో, మేము యాక్చువల్ గా కేక్ కట్ చేద్దాం అనుకుంటే కోగట్పల్లి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కొంతమంది అట్లా ఫస్ట్ వెళ్తా ఉన్నప్పుడు అనుకోకుండా, అంటే నాకు తెలియదు యాక్చువల్ నేను కూడా ఉన్నాను, బట్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. ఓకే, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళడం జరిగింది కొంతమంది కుర్రోళ్ళు అత్యుత్సాహంతో. ఓకే, సో ఈ విషయం అది కరెక్ట్ కాదనిపించింది మాకు, అది చెప్పడం, అది కూడా చెప్తాం. ఎవరు వెళ్ళారు, ఎక్కడ? పవన్ కళ్యాణ్ కొంతమంది అంటే మన దగ్గర ఉండే కుర్రోళ్ళు కొంతమంది. తప్పు అట్లా వెళ్ళకూడదు. వాళ్ళకే చాలా మంది మన దగ్గర అంటే మీరు మన కాలనీలో ఉంటారు, కానీ కేక్ కట్ చేయడానికి వెళ్దామంటే వెళ్ళాం సార్. యాక్చువల్ గా అక్కడ వేరే గ్యాదర్ అయి ఉంది, వాళ్ళంతా జరిగింది. అన్ని చోట్ల కొంతమంది ఉంటారు, వాళ్ళు పొరపాటున అట్లా చేయకూడదు, తప్పు. ఒకవేళ ఏదైనా అక్కడికి వెళ్ళి వాళ్ళ దారిని వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ ఏదైనా అభ్యంతరకరంగా వ్యవహరిస్తే ఎవరిదైనా తప్పే అంటాం. దాంట్లో నేనైతే మొహోటం లేకుండా అని చెప్తాను కదా, ఒకవేళ అట్లా జరిగి ఉంటే తప్పు. ఏది ఒకవేళ వాళ్ళు మనకుండా వాళ్ళ దారిని వెళ్తే పర్వాలేదు, కానీ
పనిగట్టుకెళ్ళి నినాదాలు చేయటం ఇట్లా చేస్తే ఇప్పుడు తాడేపల్లిలో జగన్ గారి ఫోటోలు కానీ ఫ్లెక్సీలు కానీ ఏమి లేకుండా ఆఫీసర్లతోటి పోలీసులతోటి దౌర్జన్యంగా తీయించేశారు కదా. అట్లాంటివి జరగకూడదు. ఎవరున్నా సరే ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి మిత్రమా. రైట్, వెంకటరెడ్డి గారు. ముందుగా ఈరోజు ట్యాబులు సార్, ఎందుకంటే వాళ్ళ ఒక ప్రత్యేకమైన రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా 2022 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు తన బర్త్డే రోజున ఏదైతే 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో, ఎయిడెడ్ పాఠశాలలో చదివే వాళ్ళందరికీ, అట్లానే అక్కడ వాళ్ళని బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా ట్యాబులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నిజంగా ఫస్ట్ ఆ కార్యక్రమం మా నియోజకవర్గం, మా మండలంలోనే జరిగింది. ఏదైతే వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలో. సో రెండో సంవత్సరం 2022లో ఇచ్చారు. 23లో కూడా మళ్ళీ 8వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళకి ఇప్పుడైతే ఈ 3 సంవత్సరాలు ఉంటాయి సార్ ట్యాబ్లు. అది 8th క్లాస్ వాళ్ళకి ఇస్తే 8th, 9th, 10th 3 years వాళ్ళు వాడుకునేటట్టుగా. దాంట్లో మళ్ళీ బైజూస్ కంటెంట్, ఆ ట్యాబు 17,000 రూపాయలు కాస్ట్ ఉంటుంది. బైజూస్ కంటెంట్ ఒక 15,000 రూపాయలు పైగా ఉన్నటువంటి బైజూస్ దాదాపు 32-33 రూపాయలు విలువైనటువంటి ఆ ట్యాబులను వాళ్ళకి అందజేస్తే ఇది 3వ సంవత్సరం యాక్చువల్గా ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడు 8వ తరగతి విద్యార్థులకు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒకటాడుతుంది, బాబు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున ఇవ్వకపోతే ఇవ్వపోయావు, కానీ కనీసం నీ 4/20 నీ పుట్టినరోజు ఉంది కదా ఏప్రిల్లో, అప్పటికన్నా పిల్లలకి ట్యాబులు ఇవ్వు. అప్పుడు సెలవులు వస్తాయేమో, సార్ పిలిచి ఇవ్వచ్చు కదా. కనీసం నీ పుట్టినరోజు సందర్భంగా అన్న ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమానికన్నా శ్రీకారం చుట్టూ. ఎందుకంటే నువ్వు అన్ని పథకాలు తీసుకు తప్పులేదు, మీ మంచి సలహా ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నీకు ఇవ్వడానికి నీకు మనసు ఒప్పకపోతే ఇంకో రోజు కాదు, ఏ రాజకీయ నాయకులైనా వాళ్ళ ఇంకో రోజన్నా. ఎందుకంటే ట్యాబులు నువ్వు ట్యాబులు ఎత్తేయాలని చెప్పి నీ పత్రికలు మొత్తం రాసిని, నువ్వు కూడా ఈ ట్యాబులు ఎందుకని అంటున్నావు అంటే దీన్ని తీసేసేటటువంటి కుట్రకి ఆల్రెడీ తెరలేపారు. దయచేసి ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే పేద పిల్లల చదువుల విషయంలో మాత్రం దయచేసి మీరు ఏదైతే కక్ష పెట్టొద్దు. ఎందుకంటే మీ పిల్లాడు మీ మనవడు ట్యాబులు చూస్తాడు దేవాంశ్, అట్లానే పేద పిల్లలు కూడా ట్యాబులు చూడాలి కదా. ట్యాబుల్లో వాళ్ళకి మంచి సమాచారాన్ని ఇచ్చి చదువుకునేటట్టుగా చేయాలి కదా. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివారు, అప్పట్లో ఇంగ్లీష్ మీడియం అంటే తిట్టారు కదా సార్. ఇదే ఈనాడు అయితే ఈ ట్యాబుల్లో ఏదేదో చూస్తున్నారు, ఈ పిల్లలకి ట్యాబులు ఎందుకని చెప్పి రాశారు. దయచేసి చెబుతా ఉన్నాను సార్, ఈ ట్యాబుల్లో ఏ కంటెంట్ ఓపెన్ కాదు, ఓన్లీ వాళ్ళు చదువుకునేటటువంటి సమాచారం ఏదైతే ఇన్స్టాల్ చేసి మనం ఇస్తామో అదే కంటెంట్ ఓపెన్ అయ్యేది తప్ప మీరు అన్నట్టుగా యూట్యూబ్లు సినిమాలు చూడటానికి ఏది పడితే అది ఓపెన్ కావు, అవన్నీ లాక్ చేసి ఉంటాయి. కానీ దాని మీద కూడా దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా 9,52,925 మందికి ట్యాబ్లు ఇచ్చారు సార్ 2 సంవత్సరాల్లో. ఏది స్టూడెంట్స్ అండ్ అక్కడ వాళ్ళు బోధించేటటువంటి ఉపాధ్యాయులకి. మీరు అన్న విజన్ ట్యాబులు ఇచ్చే వాళ్ళ విజనా, లేదంటే స్కూల్ పక్కన బెల్ట్ షాపులు పెట్టే వాళ్ళ విజనా సార్? నేను చెప్పలే, కొలిక్పూడి శ్రీనివాసరావు ఒక్క నిమిషం, ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చూద్దరు. కానీ ఒకసారి మిత్రమా ఆ వీడియో వేయండి. చంద్రబాబు గారు ఆదేశాలు, కొలిక్పూడి గారు ఏం చెబుతున్నారో ఆ వీడియో రెడీగా ఉంటే వేస్తారా? ఒక్క సెకండ్. బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. తిరువూరు పట్టణంలో ఈ 35 బెల్ట్ షాపులతో పాటు నియోజకవర్గంలో 4 మండలాల్లో మొత్తం 130 దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి. నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మీ ట్రాక్టర్ తీసుకెళ్ళండి, మీరే ఇసుక తెచ్చుకోండి. ఎవరైనా అడ్డం వస్తే నా పేరు చెప్పండి, అవసరమైతే నిలదీయండి, తాట తీస్తామని చెప్పండి. కానీ ఎక్కడికక్కడ ఇప్పటికీ కూడా వీళ్ళు గ్రూప్స్గా ఫామ్ అయిపోయి ప్రైస్ కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. రైట్. మరి ఎవరు బెల్ట్ తీశారు? ఎమ్మెల్యే కొలిక్పూడి గారు బెల్ట్ తీశారా, లేకపోతే అక్కడ 4 షాపుల్లో 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారంటే వాళ్ళ బెల్ట్ తీశారా? సరే, ఇంకొకటి ఇప్పుడు నారాయణ స్కూల్ దగ్గరకి, నారాయణ స్కూల్ పక్కన అమ్ముతుంది, ఇదే కొలిక్పూడి గారే మాట్లాడింది. నారాయణ స్కూల్ అంటే మంత్రి నారాయణ ప్రాతినిధ్యం, నారాయణకు సంబంధించినటువంటి ఆ స్కూల్ పక్కన మద్యం బెల్ట్ షాపులు ఉండటం వల్ల 9-10 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు దానికి అలవాటు పడుతున్నారని చెప్పి సాక్షాత్తు ఎమ్మెల్యే మాట్లాడాడు. వాళ్ళ కూటమి ఎమ్మెల్యే, వేరే ఎమ్మెల్యే మాట్లాడారు. బెల్ట్ తీసినట్లే 5 లక్షల రూపాయలు వేసారా? ఏం సార్ వేసేది? ఇప్పుడు ఆయన చెప్పాడు 130 షాపులు ఉన్నాయని. మరి 130 షాపులకి ఇంటూ 5 లక్షల పెనాల్టీ వేసి ఎవరైతే ఆ బెల్ట్ షాపులకు మద్యం సప్లై చేస్తున్నారో ఆ మద్యం షాపుల మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఒక ఎమ్మెల్యే చెప్పి మీకు 5 రోజులు అయింది దాదాపుగా. ఎమ్మెల్యే రాశారు కదా, ఇతను మోనార్క్ ఎమ్మెల్యే అని రాసి దాంట్లో రాశారు. ఆంధ్రజ్యోతి వారు రాసి ఏం రాశారంటే వాళ్ళ కోపం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి వాళ్ళే నడుపుతున్నారు ఆ మద్యం షాపులు, వాళ్ళ మీద మీరు తిరగబడితే ఎట్లా?
ఓహో వాళ్ళకి జీవనోపాధి ఉండొద్దా అని చెప్పి మళ్ళీ వాళ్ళు రాశారు. అంటే సిగ్గులేశారు సార్, తెగించేశారు. ఎవడేదో అనుకుంటే మనకి వాళ్ళ విషయం గొప్పదండి. ఎట్లా జనాన్ని మోసం చేయాలి, ఎట్లా డబ్బులు సంపాదించాలి. సార్ మంచి చేసే విధానం జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, ముంచేసేటటువంటిది మోసం చేసేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి విధానం. ఇప్పుడు ఇంటింటికి రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే, ఇంటింటికి పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే, ఏదైతే ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే దీన్ని విజన్ అంటారా? ఇంటి పక్కనే మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటారా? ఐక్యరాజ్య సమితి దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల్ని తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి విజన? లేదు ఈరోజు వాళ్ళ ఆకలి కనీసం మాకు మధ్యాహ్నం భోజనం సరైనటువంటి నాణ్యమైన భోజనం అందించలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని విధన అయిద్దా? సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, అంటే ప్రతి గ్రామంలో ఒక 4 బిల్డింగ్లు ఏర్పాటు చేసి కొన్ని వ్యవస్థలను క్రియేట్ చేసుకొని వచ్చి ఇంటింటికి వాలంటీర్లను సిస్టమ్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధన అసలు వీళ్ళు ఏం అవసరం లేదు, ఉన్నటువంటి పథకాలను బీకేస్తాము కాదు ముందేమో అంతకంటే ఎక్కువ ఇస్తాము, 3 రెట్లు ఎక్కువ ఇస్తాము అని చెప్పి. ఎందుకు సార్ వాలంటీర్లు 10,000 ఇచ్చేసారు తమ్ముళ్ళు? ఉగాది రోజు సార్, ఉగాది రోజు కూడా అబద్ధాలు. ఉగాది రోజు పంచి కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదో అక్కడుండి వాలంటీర్లకి మీరు మనుషులే కదా, మీకు 5,000 ఎట్టా సరిపోయింది, 5,000 నుంచి 10,000 చేస్తున్నారు మీ అందరికీ అని చెప్పి ఈరోజు ఒక్కరికి వాలంటీర్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు జీవితంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు. పోర్టులు చంద్రబాబు నాయుడు జీవితం మొత్తంలో 4వసారి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే దాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక విధానాన్ని ప్రభుత్వం నిర్వహిస్తే ఈయన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పచెప్తాడు. ఇక్కడ మద్యం ఏదైతే ఎలా పడితే అలా తాగొద్దు, ఏదైతే మద్యం అనేది కంట్రోల్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే 99 రూపాయలు బయట కదా అప్పుడు షాపులు, ఊరుకు బయట. రెండోది ఏంటంటే సార్ ఎక్కడికక్కడ లిమిటెడ్. అంతకుముందు 4,600 దుకాణాలు ఉండేవి కొమ్మినేని గారు. 4,600 దుకాణాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా దాన్ని 2,900 తగ్గించాడు. మద్యం తాగేవారి సంఖ్య తగ్గింది, తాగేవారి క్వాంటిటీ తగ్గించారు. సో లిమిటెడ్గా దాన్ని అందజేస్తూ ఉంటే ఈయన ఇప్పుడు 99 రూపాయలకు సుమో అనేది విస్కీ సార్, 99 రూపాయలకి, 99 రూపాయలకి షార్ట్ విస్కీ, 99 చంద్రబాబు గారి ఒక్క గొప్ప విషయం ఒప్పుకోవాల్సిందే. తమ్ముళ్ళు మీకు సాయంత్రం పూట పెగ్గేసుకోండి అని చెప్పిన ఏకైక తక్కువ ధరకు మద్యం ఇస్తారని చెప్పిన ఏకైక నాయకుడు ఈయనే కాదు కొమ్మినేని గారు. అది ఎట్లా ఉంటుందంటే, అది ఒక స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరుగుతుంటేనే మందుబాబులు వెళ్తారు, మందుబాబులు ఆ సీసా చూపిస్తూ ఉంటారు. అదిగో తమ్ముడు మీకు సాయంత్రం అయితే మీకు క్వార్టర్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా, నేను వస్తే తగ్గిస్తా మద్యం, మీకు మద్యం తాగాలనుకుంటే సాయంత్రానికి తాగేటట్టుగా నేను చేస్తా అని చెప్పి గతంలో మద్య నిషేధం అమలు చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మద్యం విడిగా సార్ ఎట్లా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి సార్. మీరు ఏ నియోజకవర్గంలోకి వెళ్ళాలండి, పేకాట క్లబ్బులు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం విచ్చలవిడిగా గుడి పక్కన, బడి పక్కన. సార్ మీరు కిరాణా కొట్లో మీకు బయటేమో ఇవి కనపడతాయి కూల్ డ్రింక్లు, లోపలేమో మద్యం సీసాలు ఉంటాయి. మీరు ఎక్కడైనా ఊరికి వెళ్ళి అడిగితే ఇదిగో పలానా కిరాణా కొట్లో ఉంటుంది, ఈ గల్లీలోకి వెళ్ళండి మీకు ఇక్కడ దొరికిద్దని చెప్తున్నారు. సంతలో అమ్ముతున్నారు సార్. ఎంతకంటే దారుణం ఏమైనా ఉందా? ఇదే విజనం. 6 నెలల్లో 67,000 కోట్లు అప్పు చేసి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా ఇదే విజనం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు కట్టించి, కాలేజీలు, నాడు నేడులో భాగంగా మొదటి దశలో 15,000 స్కూళ్ళు, రెండో దశలో దాదాపు 24,000 25,000 స్కూళ్ళు, ఇంకో 3వ దశ పెండింగ్ ఉంది. అవి కదా మీరు చేయాల్సింది. అంటే నాకేమనిపించిందండి, నేను సరదాగా అప్పట్లో కూడా అనేవాడిని, చంద్రబాబు గారిది రియల్ ఎస్టేట్ విజన్ అయితే జగన్ గారిది రియల్ డెవలప్మెంట్ విజన్ ఏమో నాకు అనిపించేది. ఇప్పుడు నగదు బదిలీ అనే దాని మీద కాన్సెప్ట్లో 2,83,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకు అందించింది. అందించడం వల్ల ఏంది, అక్కడ మనీ అనేది రొటేషన్ అయ్యింది. అది ఎవరు ప్రపంచ ఆర్థిక నిపుణులందరూ చెప్పారు. ఈ నగదు బదిలీ చేయటం వల్ల పేదలు, మహిళలు వాళ్ళ జీవన విధానం అనేది పెరిగిద్ది. సో దానివల్ల ప్రభుత్వం రాష్ట్రం కూడా అభివృద్ధి దిశలో వెళ్ళిద్దని చెప్పి ఏదైతే ప్రపంచ ఆర్థిక నిపుణులందరూ చెప్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు లేదు ఆ 10 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేదు మనకు పార్టీ ఫండ్ ఇచ్చిన వాళ్ళకి, లేదు వాళ్ళే బాగుపడాలి, మిగిలిన పేదవాడు మాత్రం నాశనం వాళ్ళు. ఫైనల్గా విజయబాబు గారు సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పండి దయచేసి, టైం అయిపోయింది. అమరావతిలో రియల్ ఎస్టేట్ హైప్ క్రియేట్ చేయడం కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు, అయినప్పుడు కూడా ఆ స్థాయిలో పెరగట్లేదు, ఆ స్థాయిలో ఎక్కడ హైప్ రావట్లేదు అనేది జనరల్గా ఉన్న టాక్. మొన్న పొంగులేటి గారు కూడా అన్నారు. మీరు అక్కడే చూస్తుంటారు కదా, ఏమనిపించింది మీరు సంక్షిప్తంగా చెప్పండి ఒక్క మాటలో. నేను మీకు గతంలో కూడా ఒక డిబేట్ లో చెప్పానండి, నా మాటగా నేను చెప్పను కానీ సాక్షాత్తు
సుజనా చౌదరి గారి ప్రోద్బలంతోనో ప్రోత్సాహంతోనో నడుస్తున్నటువంటి ఒక దీంట్లో చాలా బాగుంది అది. వాళ్ళ అనాలిసిస్ అంటే పూర్తిగా ఫక్త్ టీడీపీకి సపోర్ట్ గా మాట్లాడే ఒక వెబ్ ఛానల్లో వాళ్ళు మాట్లాడినటువంటి అనాలిసిస్ అయితే అద్భుతంగా ఉంది. ఏంటంటే మొత్తం అన్నీ తీసుకెళ్లి ఒక రిమోట్ ఏరియాలో దారులు కానీ వాతావరణం కానీ అక్కడ ఉన్నటువంటి జీవించేటువంటి పరిస్థితులు కానీ అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు కానీ ఇవేమి ఒక విమానాశ్రయాలకు సంబంధించిన కనెక్టివిటీ కానీ లేని చోట ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పారబోసిన తర్వాత అసలు అక్కడికి వెళ్ళి ఎవరు ఉంటారు, కంఫర్టబుల్ గా ఎందుకు ఉంటారు? ఒక పక్కన హైదరాబాద్ ఉంది, ఇటు పక్కనేమో చెన్నై ఉంది, అటు పక్కన బెంగళూరు ఉంది. అలాంటి వాతావరణాలు ఇవన్నీ లేకుండా మొత్తం ఏకోన్ముఖంగా అక్కడే డెవలప్ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయని అతను చెప్పినటువంటి అనాలిసిస్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. కాబట్టి దాన్ని వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. రైట్. హైప్ క్రియేట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. హైప్ ప్రచారంలో కానీ ఇట్లాంటి యాక్టివిటీలో కానీ చంద్రబాబు గారికి ఉన్న విజన్ మాత్రం ఒప్పుకోవాల్సిందే. కానీ వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడే వాటిలో ఎంతవరకు ఉందనేది ఇప్పుడు చర్చ. రైట్. ఆ విషయంలో జగన్ గారు తన స్టైల్ని తన శైలిని రుజువు చేసుకుని ప్రజల ముందు నిలబడ్డారు. కాబట్టి ఈ రోజున ఆయన ధైర్యంగా నేను చెప్పిన హామీలన్నీ నెరవేర్చాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. వేరే చంద్రబాబు గారు ఏమో నేను అమ్మో భయం వేస్తుంది, అప్పుడేమో 3 రెట్లు ఎక్కువ ఇస్తాను జగన్ గారి కంటే అన్నారు, ఇప్పుడేమో అమ్మో భయం వేస్తుంది అని చెప్పి చెబుతున్నారు. మరి ఎవరిది ఒరిజినల్ నిజాయితీ కలిగిన విజన్, ఎవరిది మోసపూరిత విజన్ అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి.